హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎన్ఎం ఛానల్. ఈరోజు నేను తయారు చేసుకున్న అటుకుల చుడువ ఫైనల్ లుక్ ఇది. నేను టేస్ట్ చేశానండి, చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా కూడా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కమెంట్స్ని నాకు షేర్ చేయండి. సో ఈ అటుకుల చుడువకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. సో కావాల్సిన వాళ్ళు ఇది కూడా చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసమని నేను ఒక 250 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను. 250 గ్రామ్స్ అండి. అలాగే 1 కప్ బూందీ మిక్స్చర్, 250 గ్రామ్స్ పేలాలు, ఒక స్మాల్ కప్ పుట్నాలు, ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 కప్ పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్, ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నానండి, 4 to 5 ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో నేను ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నానండి. చూడండి, ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో నేను ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక నేను దాంట్లో పల్లీలు వేసుకున్నాను. సో పల్లీలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మోడరేట్గా పెట్టుకొని మంచిగా వేయించుకున్నాను. సో పల్లీలు మాత్రం మాడకూడదు, అలాగని వేగకపోయినా మెత్తగా ఉంటుంది. సో మనం చూసుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. నేను దీన్ని తీసేసుకుంటున్నానండి. అలాగే పుట్నాలు కూడా వేయించుకుంటున్నాను. సో పుట్నాలు కూడా సేమ్ పల్లీలాగే మోడరేట్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగని మాడకూడదు, మరీ వేయించకపోతే మెత్తగా ఉంటాయి. సో మనం మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎంత నీట్గా మంచిగా వేయించుకున్నాను. సో ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను అదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకు అటుకులు టేస్టీగా రావాలంటే ఈ ఆనియన్ మాత్రం మాడకూడదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అందులోనే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఆనియన్ మాత్రం మాడకూడదు. సో నేను దీనికోసమని మోడరేట్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, సో వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. సో వెల్లుల్లి వేయగానే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో వెల్లుల్లి కాస్త ఎక్కువైనా బాగుంటుంది. సో ఈ వెల్లుల్లి కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, సో ఇలా ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత నేను దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎక్కడ మాడనివ్వట్లేదు, అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో దాని తర్వాత నేను ఒక 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై వేసాను కదా. పసుపు వేయగానే మనకు మంచి కలరింగ్ వచ్చింది, చూసారా. ఇంకా నేను దాంట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పుట్నాలు, పల్లీలు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా కలుపుకుంటున్నాను. సో ఆ తర్వాత బూందీ మిక్చర్ కూడా వేసుకున్నాను. నేను బూందీ మిక్చర్ కూడా యాడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ ఇలా కలుపుకున్నాను. సో మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా నేను దీంట్లోకి మన అటుకులు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ అటుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో పెట్టుకోండి, ఎందుకంటే అటుకులు మాడిపోతాయి. సో ఇలా అటుకులు కూడా వేసాక ఆ మిక్స్చర్ అనేది అటుకులకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మంచిగా మిక్స్ అయిపోయింది. నేను ఇంకా దీంట్లో పేలాలు కూడా వేసుకున్నాను. సో ఇదే అండి, ఇంత ఈజీగా అయిపోయిందో అలా ఈజీగా అయిపోతుందండి ఈ అటుకుల చుడువ. మంచి టేస్టీ ఇంకా క్రిస్పీ స్నాక్ ఐటమ్. ఒకసారి మీరు ట్రై చేయండి. దీన్ని మనం ఒక 10 to 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎన్ఎం ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.